ప్రభు స్వరం ఎన్నోసార్లు మాట్లాడింది. చూస్తుండగా బొక్కలు ఇరిగిపోయిన వాళ్ళు అలా చేయలేసి కూర్చుంది. ఎలా నమ్మగలుగుతాను నేను? ఎలా చెప్పగలుగుతాను? దేవుడు చేయలేడని ఎలా చెప్పగలుగుతాను? అవునా? ఎన్ని క్యాన్సర్లు ప్రభు స్వస్థపరిచాడు, ఎంతమంది రోగులు ప్రభు స్వస్థపరిచాడు, పెరాసిస్ని హీల్ చేశాడు. ఇన్ని జరుగుతున్నా కూడా దేవుడు చేయట్లేదండి ఎలా చెప్పగలుగుతాను నేను? అంటే ఆ రకమైన దురాత్మ ఈ రకంగా విశ్వసించే వారిని బలహీనపరచడానికి యూట్యూబ్ అనే ఒక తెర వేసుకొని డ్రెస్ వేసుకొని వస్తూ ఉంది. సో బీ కేర్ఫుల్. సోషల్ మీడియా అనే ఒక తెర వేసుకొని డ్రెస్ వేసుకొని సూట్ వేసుకొని రకరకాల డ్రెస్ వేసుకొని వచ్చి చెప్తా ఉంది. సో బీ కేర్ఫుల్. ఏదైనా సరే నిన్ను బలపరిచే విధంగానే ఉండాలి తప్ప బలహీనపరచడానికి ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇది సంఘానికి ఇస్తున్నాడు, ఇది విశ్వసించే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఒక దైవజనుడు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు కాదు, ఇంచుమించు 100 సంవత్సరాల కిందట. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే ఇక్కడ చేయలేదు, కానీ అతను వేసుకున్న ఆ షర్ట్ అది చినిగిపోయి బయటకు వచ్చింది. చెయ్యదు చినిగిపోయి బయటకు వచ్చింది. ఓకే, ఆ కాలు లేదు, కాలు మధ్యలో గిరిగిపోయింది. ఆ యాక్సిడెంట్లో పోతే ఆ కాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే కాలు పెరిగిపోయింది. దేవునికి స్తోత్రం. కాలు బయటకు వచ్చింది. ఓకే, మన దేశానికి ఆ దైవజనుడు వచ్చాడు. ఓకే, అప్పట్లో మీరు నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి మీకు తెలిసి ఉంటుంది కావచ్చు కొంచెం. ఓకే, ఇంచుమించు 30 సంవత్సరాల కిందట, 25-30 సంవత్సరాల కిందట కాళ్ళు అప్పుడు సరిగ్గా పోలియో వచ్చి సరిగ్గా నడవని వారికి వచ్చేటి బ్లాక్ కలర్ అవన్నీ నట్ సిస్టమ్ లాగా వచ్చేటిది. వాళ్ళు దాన్ని బట్టి ఇలా నడిచేవాళ్ళు. అలాంటి వాళ్ళు మన దేశంలో మన ప్రాంతాల్లో ఉన్నవారు ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పలికినప్పుడు అవన్నీ టకటక ఊడిపోయి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎక్కడ జరిగాయి? మన దేశంలో జరిగాయి, మన ప్రాంతంలో జరిగాయి. సో సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇప్పటికీ ప్రభు జరిగిస్తూనే ఉంటాడు. నీవు విశ్వసిస్తే దేవునికి స్తోత్రం. నీవు విశ్వసిస్తే. సో అందుకనే డోంట్ లిమిట్ యువర్ గాడ్. రీఛార్జ్ ఏమో అన్లిమిటెడ్ కావాలా, నమ్ముకున్న దేవుడు మాత్రం లిమిటెడ్ పీరియడ్. నేను ఇంతవరకే ఇలానే నడవాలా, అలానే నడవాలా, ఇంతవరకే. నాన్సెన్స్ అంటారు దాన్ని. హల్లెలూయా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది రీఛార్జ్ చేసేటప్పుడు అన్లిమిటెడ్. ఒకప్పుడైతే రీఛార్జ్ డిఫరెంట్గా ఉండేది. ఎలా ఉండదంటే హలో పెట్టే అయిపోయింది. ఇప్పుడు వరద వలె ఉప్పొంగుతా ఉంది. అది అయిపోతలేదు. కట్ చేయరు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడైతే హలో పెట్టేసే, ఎక్కడుందో ఫినిష్ అయిపోయింది. ఎందుకు ఎక్కువ మాట్లాడితే పైసలు పోతాయి. అక్కడ 200 రూపాయలు నెలకు వచ్చేది అవి. రిలయన్స్ డబ్బా ఫోన్ మాట్లాడేటప్పుడు. అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తకేమో మనం బౌండరీ చేస్తాం. మన హృదయంలో మనం వాడుతున్న దానికైతే నో లిమిట్స్, అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్. సో చేంజ్ అవర్ మైండ్ సెట్. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా. ఆమేన్. చెప్పండి. నా పట్ల సూచక్రియలు వెంబడిస్తాయి, అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, దూతలు దిగి వస్తారు, దయ్యములు వెళ్ళిపోతాయి, రోగులు స్వస్థత పొందుతారు. ఏ కన్ను చూడని అలాంటి గొప్ప కార్యాలు నా జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను నా ప్రసంగాలు చాలా వరకు టేస్ట్ చేస్తేనే చెప్తా, లేకపోతే చెప్పా అసలుకే. నా అనుభవంలో ఉంటేనే కానీ దాని గురించి ప్రస్తావన ఉంటుంది, లేకపోతే కామ్గా ఉంటుంది దాని విషయంలో. సో సైన్స్ అండ్ వండర్స్ ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాయి. నీ విషయంలో ఎందుకు జరగట్లేదంటే ఇప్పుడు విషయంలో నువ్వు తెలుసుకోవాలి, గట్టిగా మొరపెట్టాలి, గట్టిగా ఆజ్ఞాపించాలి. విశ్వాసపు పనులు, విశ్వాసపు యొక్క అలవాట్లు ఉండడం వల్లనే ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక దినాన నేను ఒక ప్రాంతంలో నన్ను పిలిచారు. ఓకే, నన్ను పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏం జరిగింది తెలుసా? దయ్యం పట్టింది, రాత్రిని వీళ్ళకి 3 రోజులు అవుతుంది నిద్ర లేకుండా అని చెబితే సరే అని వెళ్ళాను. నేను వెళ్తే
ఆ దయ్యం వెళ్ళగొట్టడానికి వెళ్తే ఆ దయ్యం ఏం మాట్లాడుతుంది తెలుసా? ఫ్రమ్ 100 years నేను ఇక్కడ ఉందా, నువ్వెవరు నన్ను నిలగొట్టడానికి అన్నా. నన్ను 100 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది, అది 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది ఆ స్థలం ఏందో. నేను 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నా. వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, మమ్మల్ని నిలగొట్టడానికి నీకు ఎంత అధికారం ఉంది అని నాతో ప్రస్తావన చేశారు. 100 years అంట. నా జీవితంలో ఫస్ట్ టైం అది. 100 సంవత్సరాల దయ్యం వెలగొట్టడం అది. దాని తర్వాత చాలా వెలగొట్టాను అనుకో, అది ఫస్ట్ టైం నాకు. సో ఇంచుమించు 6 గంట సేపు పట్టింది. 3 రోజుల నుంచి నిద్ర లేదంట. ప్రార్థించిన, ఆజ్ఞాపించిన పోతా అంటది, పోనంటది, పోతా అంటది, పోనంటది. ఓకే, ఇక్కడ వైఫ్ ఉంటే అక్కడ హస్బెండ్ ఉంది. ఓకే, సో ఆ దినాన ప్రార్థించినప్పుడు ప్రభు బలమైన శక్తి దిగి వచ్చినప్పుడు ఎక్కడక్కడ కుటుంబం మొత్తం విడుదల పొందింది. దే ఆర్ ఫ్రమ్ ఒరిస్సా, ఆ ఫ్యామిలీ ఫ్రమ్ ఒరిస్సా. ఓకే, సార్ దాని మేనిఫెస్టేషన్ చూస్తే నా పక్కన ఉన్న వ్యక్తి కూడా అంత దూరం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వాళ్ళ భర్తను అంటుంది, నువ్వు పడు కూడా చంపేస్తా అంటుంది. అది నైట్ టైం 3 రోజుల నుంచి నిద్ర లేదు. ఓకే, సో ఇలాంటి అద్భుతాలు, సూచక్రియలు ఒకవేళ నేను నమ్మకపోతే దానికి బలవలసిందే. ఇక అర్థమైంది. ఓకేనా? ఒకరోజు ఒక డెవిల్ అన్నది, ఏమన్నది తెలుసా? పాస్టర్ అంటున్నాడు, వితౌట్ పవర్. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, వితౌట్ పవర్. అభిషేకము, శక్తి, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే సో చాలా జాగ్రత్త. ఓకే, ఆ దైవజనం ఏమంటుంది తెలుసా? ఇఫ్ యు డింట్ డెలివర్ మీ ఆఫ్టర్ దట్ ఐ విల్ డెలివర్ యూ అన్నది. ఒకవేళ నన్ను ఇప్పుడు నువ్వు విడుదల చేయకపోతే మరు క్షణంలో నీకు విడుదల ఇస్తా అన్నది. గో గో అంటే అన్నాడు, పోవట్లేదు. అది కొట్టడానికి వచ్చింది, కొట్టింది కూడా ఆల్రెడీ. యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించకుండా ఆ ప్రార్థన సావాసము నీకు లేకపోయి నువ్వు ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే అది బైబిల్లో కూడా జరిగింది. నాకు పౌలు తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసు, హూ ఆర్ యు అన్నది. వాళ్ళ మీద పడి బట్టలు తీసేసి వాళ్ళని పరిగెత్తినిచ్చిందంట. ఓకే, అందుకని ఏమంటాను తెలుసా? సూచక్రియలు నమ్మాలి, నీవు అద్భుతాలు నీవు నమ్మాలి, మహత్కార్యాలు నమ్మాలి. ఆయన నామము ఇప్పటికీ పనిచేస్తుంది. ఆమేన్. విశ్వసించు వారి పట్ల ఎన్ని చేయాలో ప్రభు అన్ని చేయగలుగుతాడు. ఇప్పుడున్న కాలం ఏమైపోయిందంటే రాను రాను ఏదో మొత్తం దిగిపోయింది మొత్తం. ఓకే, దీని గురించి అయిపోయినాయి, ప్రసంగాలు అయిపోయినాయి. చెప్పండి, సంఘము ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, విశ్వాసు ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవునా? నీ జీవితంలో సూచక్రియలు జరగకపోతే నువ్వు ఏం సాక్ష్యం చెప్పగలుగుతావు? ఇతరులకి ఏ రకంగా సువార్తను చెప్పగలుగుతావు? ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, గుడ్, అవి చెప్పాలా? అవిటితో పాటు కొంచెం నీ సాక్ష్యాన్ని పంచుకోవడం వల్ల వాళ్ళలో మార్పులు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, ఇవి చెప్పాలా? నీ జీవితంలో జరగాల. ఇక వచ్చే ఈ శోధనలన్నీ ఏంటి తెలుసా? అద్భుతాల కొరకే, సూచక్రియల కొరకే, హల్లెలూయా, వండర్స్ కొరకే ఇవన్నీ జరిగేది. నువ్వేమో కామ్గా ఉంటున్నావు. ప్రభు ఏమో ఎప్పుడు అడుగుతాడా, ఎప్పుడు చేద్దావా అని ఉన్నాడు ప్రభు. జరుగును గాక.